శ్రీరాముడు కొన్ని లక్షణ బాణాలను రావణుడిపై సంధించినప్పటికీ రావణుడికి ఏమీ కాదు. యుద్ధానికి వెళ్తున్న రావణుణ్ణి చూసి సీతాదేవి కోపంతో ఈ రోజు యుద్ధంలో నీ మరణం ఖచ్చితంగా జరుగుతుంది అని అంటుంది. దానికి రావణుడు గర్వంగా నవ్వుతూ ఈ రోజు యుద్ధంలో నీ రాముడు ఖచ్చితంగా ఓడిపోతాడు అని అంటాడు. ఒకవైపు యుద్ధం కోసం శ్రీరాముడు, వానరసేన, లక్ష్మణుడు ఎదురు చూస్తారు. మరోవైపు రావణుడు, అతని అసుర సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది. యుద్ధం మొదలవ్వగానే శ్రీరాముడు వేల కొద్ది బాణాలను రావణుడిపై సంధించడం ప్రారంభిస్తాడు. కానీ ఆ బాణాలు రావణుణ్ణి ఏమీ చేయలేకపోతాయి. అప్పుడు రావణుడు యుద్ధభూమిలో నిలబడి గర్వంగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు శ్రీరాముడికి అర్థమవుతుంది రావణుడిని సాధారణ అస్త్రాల ద్వారా ఓడించలేమని. ఎందుకంటే రావణుడికి బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతల యొక్క వరాలు ఉంటాయి. అప్పుడు శ్రీరాముడు ఆలోచించి బ్రహ్మదేవుడికి మరియు ఇతర దేవతలకు ప్రార్థించి బ్రహ్మాస్త్రాన్ని ఆవాహనం చేస్తాడు. ఒక్కసారి శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని నేరుగా రావణుడి గుండెల్లో దింపుతాడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క ధాటికి రావణుడు విలవిల్లాడుతూ నేలపై పడి మరణిస్తాడు. అప్పుడు వానరసేన అశోకవనంలో ఉన్న సీతాదేవి దగ్గరికి వెళ్ళి శ్రీరాముడు విజయవంతంగా యుద్ధాన్ని గెలిచాడు అని చెబుతారు. సీతాదేవిని, శ్రీరాముల వారిని, హనుమంతుడు, వానరసేన అందరూ కలిసి ఒకటిగా కలుపుతారు. అక్కడి నుంచి వెళ్లే ముందు శ్రీరాముడు ఆలోచించి లంకా నగరానికి రాజు కావాలి కాబట్టి విభూషణుడిని అక్కడి రాజుగా ప్రకటిస్తాడు. శ్రీరాముడు ఒక శుభముహూర్త సమయాన విభూషణుడిని లంకా నగరానికి మహారాజుగా ప్రకటిస్తాడు. యుద్ధం ముగిసిన తర్వాత హనుమంతుడు, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులు అందరూ కలిసి ఎంతో వైభవంగా అయోధ్యకి చేరుకుంటారు. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.